పటాన్చెరు మండలం ముత్తంగి మున్సిపాలిటీలో పిఎస్ఆర్ గార్డెన్స్ లో మున్సిపాలిటీకి సంబంధించి పోటీ చేసే అభ్యర్థులకు కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి వర్యులు వివేక్ వెంకటస్వామి, మెదక్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ నీలం మధు ముదిరాజ్, పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొని 3 మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలని, కార్యకర్తలందరూ సమిష్టిగా కృషి చేయాలని కోరారు. చాలా సంతోషమైన ఈరోజు ఇస్లాంపూర్ మున్సిపాలిటీ, ఇంద్రేశ్వరం మున్సిపాలిటీలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నాం. దానికి సభాధ్యక్షులు సుధాకర్ గౌడ్ గారు, అదే కార్మిక శాఖ మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా మా నిర్మలా జగ్గారెడ్డి గారు డిసిసి అధ్యక్షురాలు గారు, అదేవిధంగా మా ఇన్ఛార్జ్ కాటా శ్రీనాథ్ గారు, మన అసెంబ్లీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనాథ్ గారు, అదేవిధంగా మా ఉపాధ్యక్షులు పిసిసి ఉపాధ్యక్షులు గాలి అనిల్ గారు, అదేవిధంగా టిపిసిసి మెంబర్ శశికళ యాదవ్ రెడ్డి గారు, అదేవిధంగా మా అక్క కార్పొరేటర్ పుష్పనాయక్ గారు, అదేవిధంగా రవీంద్రనాథ్ గారు, రవీంద్రరెడ్డి గారు, పిఎస్సిఎస్ నరసింహారెడ్డి గారు, చిన్న గారు, అదేవిధంగా రాము గారు, సాధన గారు, శ్రీశైలం గారు, ప్రతి ఒక్కరు ఇక్కడ జరిగిన ఎస్సీసెల్, బీసీసెల్, మైనార్టీసెల్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచులు, మాజీ సర్పంచులు అందరికీ కూడా, కార్యాలయ కౌన్సిలర్లకు కూడా పేరు పేరున నమస్కారాలు. ఇప్పటి వరకు మన నాయకులు అందరికీ కూడా, ముఖ్యంగా అందరు మీడియా మిత్రులు కూడా, ఎందుకంటే అప్పటి నుంచి పొద్దు నుంచి కూడా ఇక్కడ ఉంది మేము కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది అని చెప్పి ఉన్న మీడియా మిత్రులకు కూడా మీరందరూ కూడా కాన్స్టిట్యూన్సీలో ఒకటి ఉంది. ఇటు శ్రీనివాస్ కాటా శ్రీనివాస్ వర్గం, నీలం మధు వర్గం అనే ఒక అభిప్రాయం ఉంది. కాటా శ్రీనివాస్ అన్న వర్గమైన నా వర్గం అనేది ఏం లేదు, ఒకటే వర్గం కాంగ్రెస్ వర్గం. కాంగ్రెస్ వర్గం పనిచేస్తాం, కాంగ్రెస్ వర్గంలో పనిచేస్తామని చెప్తున్నాం. ఎందుకంటే మనం గతంలో 10 ఏళ్లలో ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. మనకు ఎన్ని అవమానాలు, మీకు ఎన్ని అవమానాలు, మనందరికీ ఎన్ని అవమానాలు జరిగినాయి చూడొచ్చు. ఇవి సుమారుగా ఇస్లాంపూర్ మున్సిపాలిటీలో కొన్ని వేల కాలనీలు ఉంటాయి. అన్ని కాలనీలలో కూడా మౌలిక వసతులు చాలా ఇబ్బందులు ఉంటాయన్న, డ్రైనేజీలు అయినా సరే, ఎలక్ట్రికల్, లో వోల్టేజెస్. ముఖ్య కార్యకర్తలు చేసిన మన మంత్రివర్యులు, పెద్దలు, గవర్నమెంట్ ఉండగారికి, అలాగే ఇన్ఛార్జ్ పటాన్చెరు ఇన్ఛార్జ్ శ్రీనివాస్ గౌడ్ గారికి, నీలం మధు గారికి, గాలి అనిల్ గారికి, శశికళ గారికి, పుష్ప గారికి, మరి నరసింహారెడ్డి ఇక్కడ చేసిన వివిధ గ్రామాల నుంచి చేసిన పవన్ ప్రజలకి, మండల ప్రజలు, బ్లాక్ ప్రజలకి, నెక్స్ట్ కౌన్సిలర్కి, మరి వివిధ హోదాలో ఉన్న వాళ్ళందరూ కూడా పేరు నమస్కరిస్తూ, మరి ఇప్పుడు గెలుపు గుర్రాలాగా ముందుకు వస్తున్న, మరి కౌన్సిల్ టికెట్ కోసం చూస్తున్న నాయకులకి, మరి బలోపేతం చేస్తూ వాళ్ళ ముందు నడిపేయడానికి సిద్ధంగా ఉన్న కార్యకర్తలందరూ కూడా పేరు నమస్కరిస్తూ, అలాగే చిన్న మంత్రాజీ మరేంటి అభినవారికి మరి ఉంది కాబట్టి ప్రభుత్వం పరంగా మనమందరం కూడా ప్రజల మధ్య పోతున్నాం. మనం ఇచ్చే పథకాలను కూడా ప్రజలకు చేర్చే విధంగా మరి మన కర్తవ్యం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్ 2 కూడా కొత్త మున్సిపాలిటీ కాబట్టి మీరందరూ కూడా మన మంత్రివర్గ గారికి సాధారణంగా స్వాగతం పలుకుతూ, మరి అదే గౌరవ అతిథులు మన పటాన్చెరు ఇన్ఛార్జి గారు కాటా శ్రీనాథ్ గారికి, అలాగే మెదక్ ఇన్ఛార్జి మన మదన్న గారికి, సుధాకర్ గౌడ్ గారికి, వేదిక నుంచి పెద్దలందరికీ, ముఖ్యంగా మన లేబర్ మినిస్టర్ గారు వివేక్ గారికి, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఈరోజు ఒక సామాన్య కార్మికుడుగా ఉన్నటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని పోటీ చేసి పెట్టాడు. కాబట్టి దానిలో కార్మిక మొత్తం మన సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పటాన్చెరు ఉన్నటువంటి కార్మికులకు వచ్చి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు పేరు పేరున ప్రతిరోజు వాళ్ళ మద్దతుగా ఓట్లు అడిగి గెలిపించుకుంటామని మంత్రి గారికి తెలియజేస్తూ, ఇక్కడ మిమ్మల్ని పేరు నాకు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ మీ సెక్షన్లో ఉన్నారు సార్ కాబట్టి ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా
మీటింగ్ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారికి, అట్లాగే మధు 5 మున్సిపాలిటీలు కావడం జరిగింది. దాంట్లో మెజార్టీగా మనం గెలుపు దిశగా పోరాడి గెలిపించుకోవాలి. ప్రతి మున్సిపల్ కౌన్సిలర్ను గెలిపించుకునే విధంగా మనం పోరాడదామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాలన్నీ ఇంటింటికి తీసుకుపోయి చెప్పినట్టుంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయడానికి సిద్ధంగా అవుతారు. మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండి మాట్లాడి మరి మీ అందరూ కూడా పేరు తీసుకురమ్మని చెప్పడం జరిగిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇప్పటికీ అన్ని దగ్గర కూడా మాట్లాడడం జరిగింది. ఒక్కొక్క దగ్గర 2, 3, 4 అనే విధంగా కూడా మీరు అందరూ కూడా అభ్యర్థులు ఇచ్చారు. కానీ ఎక్కడ కూడా ఇప్పటి వరకు కూడా ఏ వ్యక్తి కూడా ఎవరైనా కూడా డిసైడ్ చేయలేదు. మేము ఇంకా మాట్లాడలేదు, ఇంకా చర్చించలేదు. మేము మొత్తం పెద్ద మనిషి దృష్టికి తీసుకెళ్ళి, మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి, జిల్లా అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా మరి ఇక్కడ ఏ వర్గాలు లేవని చెప్తా ఉన్నా. ఇది ఎవరు అవతలో లేదో వర్గం అని చెప్పి లేదు ఇచ్చినట్టయితే కూడా గుర్తుకోపోదాం అనేది ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. కానీ ఏ వర్గాలు లేవు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.